నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన తిరుప్పావై తెలుగు అనువాదం డాక్టర్ కావూరి పాపయ్య శాస్త్రి గారు అత్యంత సరళ సుందరంగా రచించినటువంటి గోదా గీతమాలికలో ఉన్న 21వ పాసురాన్ని, దానిలో ఉన్న అంతరార్థాన్ని పరిశీలిద్దాం. ఈ 21వ పాసురంలో ఆండాళ్ తల్లి శ్రీకృష్ణ పరమాత్మను ఏ విధంగా ప్రార్థిస్తుందంటే, నిదురలేరా నిగమవందిత, నిదురలేరా నందనందన, నిదురలేరా యదుకిషోర, నిదుర మేల్కొనరా అంటూ ప్రార్థిస్తోంది. నిగమముల చేత కీర్తించబడినటువంటి స్వామి, నందుని ఎంట జన్మించిన స్వామి, యదువంశానికి కీర్తి తెచ్చినటువంటి స్వామి, నిద్ర నుంచి మేలుకోవయ్యా, మమ్మల్ని అనుగ్రహించవయ్యా అంటూ ప్రార్థిస్తోంది. పాలధారలు పొంగి పొరలే ఆలమందలు ఉంద నందుని అనుగుసుతునిగా అవతరించిన ఆశ్రితావనాలేవరా అంటూ కీర్తిస్తోంది. అంటే నందుని ఎంట ఆలమందలు ఉంటాయి, పాలధారలు అద్భుతంగా ఉంటాయి. అంటే ఎప్పుడూ కూడా ఆవులు గేదెలు అవసరానికి తగ్గట్టుగా పాలధారలు వర్షంలాగా కురిపిస్తూ ఉంటాయి. ఆ విధంగా పాలధారలు కురిపిస్తూ పాడి పంటలకు లోటు లేకుండా ఉన్నటువంటి నందుని ఎంట జన్మించిన శ్రీకృష్ణ పరమాత్మ, నిద్ర నుంచి మేలుకోవయ్యా అంటూ ఆండాళ్ తల్లి కీర్తిస్తోంది. ఇక్కడ ఉన్న అంతరార్థాన్ని, విశేషార్థాన్ని మనం పరిశీలిస్తే, ఆ ఆవులని శాస్త్రాలలాగా మనం గుర్తించాలి. ఆ పాలధారలు ఉన్నటువంటి కుండలని శిష్యులుగా గ్రహించాలి. అద్భుతమైన పాడి పంటలు అంటే శాస్త్రాలన్నిటికీ నిలయమైనటువంటి నందుని గృహంగా ప్రతి ఒక్కరూ గుర్తించాలి. అంటే శ్రీకృష్ణ పరమాత్మను ఆరాధిస్తే సర్వశాస్త్రాలను అధ్యయనం చేసిన ఫలితం కలుగుతుందని దీనిలో ఉన్న అంతరార్థంగా, విశేషార్థంగా ప్రతి ఒక్కరూ గ్రహించాలి. అలాగే అవనిపై యదుకులమునందు అవతరించిన అప్రమేయ, అసుర గర్వమణగద్రొక్కే అమిత విక్రమలేవరా, నందుని ఎంట యదు కులములో అవతరించినటువంటి స్వామి, రాక్షసులందరి గర్వమును కర్వము చేసినటువంటి అద్భుతమైన బలపరాక్రమాలు కలిగినటువంటి స్వామి, నిద్ర నుంచి మేలుకోవయ్యా అని ప్రార్థిస్తూ, స్వామి నిన్ను నిద్ర నుంచి ఎందుకు మేలుకొలుపుతున్నావంటే, మంగళాంగ నిన్ను వేడగా మంగళాశాసనము పాడగా వచ్చి నిలిచితిమయ్య వాకిట వాసుదేవాలేవరా అంటూ కీర్తిస్తున్నారు. అంటే స్వామి నిన్ను నిద్ర నుంచి మేలుకొలిపి నీకు మంగళాశాసనం పాడాలి స్వామి. ఆ మంగళాశాసనం పాడటం కోసం వాసుదేవ నీ ఇంటి ముంగిట నిలిచామయ్యా, నిద్ర నుంచి మేలుకోవయ్యా అంటూ ఆండాళ్ తల్లి గోపికలతో కలిసి ప్రార్థిస్తోంది. ఇక్కడ ఆండాళ్ తల్లి గోపికలందరితో కలిసి ప్రార్థిస్తే శ్రీకృష్ణ పరమాత్మ సరే ఎందుకు వచ్చారో చెప్పండి అన్నాడు. అప్పుడు స్వామి, శత్రువులు నీ చెంతకు బాధతో వస్తారు, మేము ప్రేమించి స్తోత్రాలు చేస్తూ మంగళం పాడుతూ వచ్చాము. శత్రువులకు నీ బాణాల దెబ్బలు తగిలితే శరీరానికి బాధ, కానీ నీ గుణాలు మాకు అలవడి నీవు నిద్ర లేకపోతే మా మనసుకి బాధ స్వామి. అందుకే నిద్ర నుంచి మేలుకోవయ్యా. నీ బలపరాక్రమాలు కీర్తి ప్రతిష్టలకు నీకు దృష్టిదోషం తగిలిందేమో, ఆ దృష్టిదోషాన్ని తొలగింపజేయటానికి నీకు మంగళాశాసనం పాడాలి స్వామి, నిన్ను కీర్తించాలి స్వామి, నిన్ను దర్శించాలి స్వామి, అందుకే నీ వాకిట నిలిచాము స్వామి అంటూ ఆండాళ్ తల్లి గోపికలతో కలిసి స్వామివారిని కీర్తిస్తోంది. అంటే స్వామివారి దివ్య బలపరాక్రమాలకు స్వామివారికి ఏమైనా దృష్టి దోషం తగిలిందేమో అనే భావనతో ఆ దృష్టి దోషాన్ని తొలగింపజేయటానికి ఆండాళ్ తల్లి మంగళాశాసనం పాడాలని కోరుకుంటుంది. అందుకే నిన్ను నిద్ర నుంచి మేలుకొలుపుతున్నాం స్వామి అంటూ ఆ స్వామిని కీర్తించడమే ఈ పాసురంలో ఉన్న విశేషార్థంగా ప్రతి ఒక్కరూ గుర్తించాలి. రేపటి శుభయోగం శీర్షికన గోదా గీతమాలికలో ఉన్న 22వ పాసురాన్ని, దానిలో ఉన్న అంతరార్థాన్ని పరిశీలిద్దాం. నమస్కారం. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. మమత మదిందలర్ప నవమాసములెట్టులో మోసి అస్త కష్టములకు సైచి నన్ను కని స్తన్యమునిచ్చి పురాణ వీర విక్రమములు జోలపాడి అనురాగము చూపిన కన్నతల్లి నీ విమలతరంపు ప్రేమను లభించెను నాకిల భక్తవత్సలా. ఓ భక్తవత్సల, ఓ పరమాత్మ, మమత మదిందలిర్ప నవమాసములెట్టులో మోసి
అష్ట కష్టములకు సైచి నన్ను కని స్తన్యములిచ్చి పురాణ వీర విక్రమములు జోలపాడి అనురాగము చూపిన కన్న తల్లి. నన్ను నవమాసాలు తన గర్భంలో పెంచి పోషించి నాకు జన్మనిచ్చి ఎన్నెన్నో కష్టాలు పడి ఈ నవమాసములు నేను ఆవిడ గర్భంలో పెరగటం కోసం ఎన్నెన్నో మొక్కులు మొక్కుకుని నాకు కాలు చెయ్యి సర్వావయవములు సరిగా ఉండాలని, నేను చక్కగా జన్మించాలి అని ఎందరో దైవాలకు మొక్కుకుని నేను జన్మించిన తరువాత స్తన్యమునిచ్చి నాకు ఆవిడ స్తన్యాన్నిచ్చి పురాణ వీర విక్రమములు జోలపాడి రామాయణ భారత భాగవతాది కథలలోని మహాపురుషుల చరిత్రలన్నీ కూడా జోలపాటలుగా చేసి వాటన్నిటినీ నాకు వినిపిస్తూ పాటలు పాడి నిద్రపుచ్చి అనురాగము చూపిన కన్న తల్లి. నిరంతరము నన్ను తన ప్రాణంగా చూసుకుంటూ పెంచిన కన్నతల్లి నీ విమలతరంపు ప్రేమను లభించను నాకిలా. నువ్వు నన్ను ఒక బొమ్మను చేసి ప్రాణం పోసి ఈ భూమి మీద పడవేయచ్చు కదా స్వామి, అలా కాకుండా ఒరేయ్ నా ప్రేమ ఇలా ఉంటుందిరా అని చెప్పటం కోసం ఆ మాతృస్వరూపాన్ని నీ ప్రేమగా మలచి ఆవిడకు నేను జన్మించేలా చేసి ఆవిడ నుండి నీ ప్రేమను అందుకునేలా చేసి నీ తత్వాన్ని నాకు నా కన్న తల్లి ద్వారానే బోధపరిచావయ్యా స్వామి. నాకు అర్థమైనది నీ విమలతరంపు ప్రేమను లభించను నాకిలా. నీ స్వచ్ఛమైన ప్రేమ మా అమ్మ రూపంలో నాకు లభించిందయ్యా, నాకు అర్థమైంది. కమ్మని పాలొసంగి పసికాయకు నాకు అభివృద్ధి మార్గముల్ సమ్మదమొప్పగా తెలిపి నాకు ఆవిడ పాలు పట్టి పసివాణ్ణైన నన్ను దగ్గరకు పిలిచి చేరదీసి ఆవిడ ఒడిలో కూర్చోబెట్టుకుని ఎన్నెన్నో మంచి మాటలు చెప్పి మంచి మంచి కథలు చెప్పి నాకు అభివృద్ధి మార్గముల్ సమ్మదమొప్పగా తెలిపి జీవితంలో ఎలా మంచిగా జీవించాలో ఎన్నెన్నో విధాలుగా నాకు తెలియజేసి సంతతమున్నను ప్రేమలీన భావమున చూచు నేర్పొసగి నిరంతరము కూడా ప్రేమలో లీనమయ్యేలాగా నాకు నిరంతరము కూడా బోధ చేస్తూ నేర్పొసంగి ఎలా ప్రేమించాలో ఇతరులను తాను నన్ను ప్రేమించి నాకు తెలియజేసిందయ్యా. వత్సల సద్గుణ రత్నరాశి సకల సద్గుణములు రత్నములై ఆ రత్నములన్నీ ఒక ఆకారం దాల్చినట్లయితే ఆ ఆకారము కూడా ప్రేమస్వరూపమే అయినట్లయితే ప్రేమే లక్షణముగా కలిగినది అయినట్లయితే ఆ లక్షణము కలిగిన ఆ రూపమేనయ్యా మా అమ్మ. సకల సద్గుణ రత్నరాశియవు అమ్మను నా కొసంగిన దయామయ మృక్యద భక్తవత్సల అంటూ తన మాతృమూర్తిలోనే పరమాత్మ యొక్క ప్రేమంతా కూడా చూశాను అని తెలియజేస్తూ మా అమ్మ ఇలా నాకు ప్రేమ స్వరూపమై నీ యొక్క లక్షణమైన ప్రేమే ఒక రూపము ధరించి మా అమ్మగా నాకు దిగి వచ్చిందయ్యా. లేకపోతే ఒక బొమ్మను చేసి నువ్వు ప్రాణం పోసి ఈ భూమి మీద నన్ను వదల్లేవా? మా అమ్మ నుండే నేను వచ్చేలా ఎందుకు చేశావంటే నీ ప్రేమతత్వాన్ని తెలియజేయటం కోసం అని అద్భుతముగా ఆ మాతృమూర్తి పట్ల కృతజ్ఞతాభావముతో పరమాత్మ ఎడల భక్తితో మహాద్భుతమైన పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన మహాకవులు శతావధానులు శేషాద్రి రమణ కవుల భక్తవత్సల శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమశివాయ. శ్రీమాత్రే నమః. పుష్యమాసం సప్తమి తిథి గురువారం. సహసిద్ధంగా సప్తమి అనగానే సూర్య భగవాన్ని ఆరాధన చేసేటువంటి విధి విధానం మనకు శాస్త్రాల్లో చెప్పారు. సూర్యుడు ఆరోగ్యప్రదాతే కాదు,
ఎవరైనా సరే సూర్యుని యొక్క అనుగ్రహాన్ని పొందటానికి ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకొని స్నానానంతరం ఆ రాగి చెంబులో నీటిని సూర్యభగవానికి ఎదురుగా అలా విడుస్తూ వారి యొక్క పేరు చెప్పుకొని సూర్యనారాయణ అనుగ్రహ ప్రాప్తి ప్రీత్యర్థం అని చెప్పేసి అర్ఘ్యప్రదానం గనక చేసినట్లయితే కంటికి హృదయానికి సంబంధించినటువంటి రుగ్మతల నుంచి బయలుపడటానికి ఆస్కారం అత్యధికంగా కనిపిస్తుంది. అంతేకాకుండా అర్క అనేటువంటి పేరు సూర్య భగవానికి ఉన్నది కాబట్టి మీకు వీలైతే తెల్ల జిల్లేడు పూలు ఆ యొక్క సూర్య భగవానికి సమర్పించేటువంటి లక్షణం కూడా అలవాటు చేసుకున్నట్లయితే చక్కటి యోగవంతమైన అదృష్టాన్ని స్వామివారు ప్రసాదిస్తాడు. అంతేకాకుండా మీరు భోజనం చేసేటప్పుడు మొదటి ముద్దను అలా తీసి సూర్య భగవానికి అంకితం అని చెప్పేసి మనసు నిండా అనుకొని గనక పక్కన పెట్టేసేసి ఆ ముద్దని గనక మీరు భోజనం చేసిన తర్వాత తీసుకెళ్ళి ఆ యొక్క సూర్యునికి ఎదురుగా కనుక ఉంచినట్లయితే అదృష్టకరమైనటువంటి ఆరోగ్యప్రద జీవనం లభ్యపడి తీరుతుంది సుమా అని చెప్పేసి కూడా మనకు సంప్రదాయబద్ధమైనటువంటి విధి విధానాంశం. స్త్రీలు వంట చేసేటప్పుడు కూడా మొట్టమొదటిసారిగా అన్నం వండిన తర్వాత అన్నాన్ని 2 మెతుకులు తీసి గనక ఈ యొక్క సప్తమి తిథి నాడు కానీ ప్రతినిత్యం కానీ అగ్నిలో గనక వేసి నమస్కారం చేసినట్లయితే సూర్య భగవానికి తప్పనిసరిగా ప్రసాదం స్వీకరింపచేసినట్టు లెక్క. అంతేకాకుండా అగ్ని యజ్ఞం చేసినటువంటి సత్ఫలితం కూడాను కలిగి తీరుతుంది. అగ్నిని మించినటువంటి దేవత మరొకటి లేదు అని చెప్పటమే సూర్య భగవాన్ని ఆరాధనతో అగిన పరమార్థ లక్షణంగా మనం గ్రహిద్దాం. అంతేకాకుండా 12 సప్తమి వ్రతాన్ని ఆచరించడం వలన సౌభాగ్య లక్షణం, ఆయుష్, ఆరోగ్యం ఇవన్నీ కూడాను చేకూరుతాయి అంటోంది భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయం. అందుచేత సప్తమి తిథి నాడు పుష్యమాసంలో ఆచరించేటువంటి వ్రతాలు సర్వే సర్వత్రా కూడాను సుఖప్రదమైనటువంటి జీవితాన్ని ప్రసాదించటానికి సహకరిస్తాయి అనేటువంటి విధి విధానాన్ని కూడా మనం గ్రహిద్దాం. ఇది ధనుర్మాసం కాబట్టి నారాయణ ప్రీత్యర్థం ఆచరించేటువంటి ప్రతి ఒక్క వ్రతం కూడాను అభివృద్ధికరమైనటువంటి ప్రభావాన్ని మనకు ఏర్పరుస్తుంది. అందుకే విష్ణుం వందే జగద్గురుం అని చెప్పేసి ఆ స్వామిని వివిధ రకాలుగా అర్చన చేసి తరిద్దామా మరి. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. నమస్తే భగవన్ దేవ దత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధ ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చమి. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం ఉత్తరాయణం, కొన్ని పంచాంగాల్లో దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం, గురువారం. సూర్యోదయం 6:51 సూర్యాస్తమయం 5:51. తిథి సప్తమి మధ్యాహ్నం 1:56 వరకు. నక్షత్రం ఉత్తరాభాద్ర సాయంకాలం 4:40 వరకు. వర్జం తెల్లవారుజామున 4:10 నుంచి 5:42 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:31 నుంచి 11:15 వరకు.
మరల మధ్యాహ్నం 2:55 నుంచి 3:39 వరకు అమృతకాలం. ఉదయం 11:55 నుంచి మధ్యాహ్నం 1:32 వరకు రాహుకాలం. గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 8 గంటలు. నేటి విశేషం ధనుర్మాసంలో 21వ శుభదివసం. అలా గోదాదేవి 21వ పాశురంలో ఆ కృష్ణుణ్ణి మేల్కొల్పే తీరునే వర్ణిస్తోంది. గోపికలు ఆ కృష్ణుని యొక్క ద్వారానికి ముందు భాగంలో పరా అనే వాద్య విశేషం కోసం వేచి ఉండి ఆ కృష్ణుణ్ణి ప్రార్థిస్తున్నారు. పొదుగు కింద కుండలు పెట్టి పాలు పితుకుతుంటే ఆ పాలంతా నిండిపోయి అలా కార్చేస్తున్నాయి పాలని ఆవులు. అటువంటి ఉదార హృదయం కలిగినటువంటి పెద్ద పెద్ద ఆవులు, సమృద్ధిగా కలిగినటువంటి ఆ నందగోపుని కుమారుడా మేలుకో, లోకంలో ఆవిర్భవించి ప్రకాశిస్తున్నటువంటి జ్యోతిస్వరూపుడవు, నిద్ర నుంచి మేలుకో. శత్రువులు నీ బలానికి లొంగిపోయి దానికి ఆగలేక నీ వాకిలికి వచ్చి నీ పాదాలని ప్రార్థిస్తూ ఉంటారు, స్తుతిస్తూ ఉంటారు. అలాగా మేము కూడా నీ పాదాలని స్తోత్రం చేయకుండా ఉండలేక పొగుడుతున్నాం. నీ మంగళాశాసనము కోసం వచ్చాం, మమ్మల్ని కాపాడు, మాకు ఆ పర అనే వాద్య విశేషాన్ని ఇప్పించు అని ప్రార్థిస్తున్నారు నేటి ఆణిముత్యాలు. ఎదుటివారికి హాని జరుగుతుంటే చూసి నవ్వడం చాలా తేలిక, అదే తనకు జరిగితే భరించడం చాలా కష్టం. అహం అస్తమిస్తే ఆత్మ ఉదయిస్తుంది. నమో నమో సుబ్రహ్మణ్య శ్రీ వరదా, ఉషోదయం నేను కొలిపినది నీ కృతిగా. కుమార దర్శనాత్ సర్వే స్వపచా అపి యాంతి వై సద్గతిం త్వరితేనేవ కిం క్రియేత మయాధునా. ఇది విశేషమైన అంశం ఇక్కడ. కనుకనే కార్తీక మాసం కుమార పూర్ణిమ, కుమార దర్శనము, ఇది తెలుసుకోవాల్సినది. కానీ కార్తీక మాసం సుబ్రహ్మణ్యునికి ప్రీతిపాత్రం అనే విషయం ఎంతమందికి తెలుసు? తెలిస్తే అందరూ ఆరాధించి తరించిపోయే అవకాశం ఉంది కనుక తెలియకుండా చేస్తూ ఉంటుంది కాలం. ఒకవేళ తెలిసినా కూడా శ్రద్ధ కలగడం కష్టం, ఎందుకంటే తరించే యోగం ఉంటేనే శ్రద్ధ కలుగుతుంది. ఇవాళ కార్తీక మాసంలో కార్తీక పూర్ణిమ నాడు కుమార దర్శనం చేయండి అని చెప్పినంత మాత్రాన అందరూ చేస్తారా? మాకు కార్తీక మాసం అంటే వేరే అలవాట్లు ఉన్నాయి కానీ కొత్త అలవాటు చేసుకోమనే వాళ్ళు చాలామంది ఉంటారు కనుక యముడు బాధపడక్కర్లే. అంత చక్కగా చేసి ధరించే యోగం కొద్ది మందికి ఉంటుంది. ఇక్కడ శివుడే చెప్తాడు, బాధపడకయ్యా యమ, ఎవరికి పాపాలన్నీ తొలగించుకునే యోగం ఉంటుందో వాడే సుబ్రహ్మణ్యుని దర్శిస్తాడులే అన్నాడు. ఇక్కడ ఇవో పుణ్య విశేషాలు వెనకాల ఉండాలి కనుక పాపాత్ముడు కూడా తరించిపోతున్నాడు అంటే అవన్నీ దహింపజేసుకోగలిగిన యోగానికి మూలమైన పుణ్యకర్మ మీద ఉంది వాడికి. అందువల్లే సుబ్రహ్మణ్య దర్శనం అనేది లభిస్తున్నది, కుమార దర్శనము. ఇక్కడ దర్శనం అన్నప్పుడు రెండు మాటలు. ప్రత్యక్ష దర్శనం విషయమే లేదు ఇక్కడ, ఎందుకంటే పాప సంస్కారాలను పోతే కానీ ప్రత్యక్ష దర్శనం లేదు. మరి కుమార దర్శనం చేస్తే ఇన్ని సద్గతులు వస్తాయని చెప్పేటప్పుడు అది స్వామి ప్రత్యక్ష దర్శనం అని కాదు. ఇక్కడ క్షేత్రాదులకు వెళ్ళి అక్కడ స్వయంభూ మూర్తులుగాను ఆరాధింపబడుతున్నటువంటి మూర్తులనైనా దర్శించినా చాలు. అది ఇంకో విషయం కూడా ఇక్కడ అన్నారు, శివస్య తనయం దృష్ట్వా అన్నారు. శివతనయుడు అని చెప్పడంలో విశేషము. సుబ్రహ్మణ్యుని దర్శించడం ఒకటి, శివుని సహితంగా అంటే సోమాస్కందునిగా దర్శించడమైనా సరే అది అటువంటి సద్గతినిస్తుంది అని చెప్పడం దీనిలో ఉన్నటువంటి ఆంతర్యం. అంటే ఆలయాదుల్లోనైనా స్వగృహంలోనైనా కొందరు అంటూ ఉంటారు, ఇంట్లో పూజలు చేసుకుంటే చాలు కదండి గుడికి ఎందుకు వెళ్ళడం అని. అంటే అక్కడ చేశారు కనుక ఇక్కడికి వెళ్ళడం మానవలసిన అవసరం లేదు, అక్కడ వెళుతున్నారు కనుక ఇంట్లో మానవలసిన అవసరమూ లేదు. ఇంట్లో శక్తికి ఒక పరిమితి ఉంటుంది, మనం చేయగలిగినంత చేస్తాం. ఆలయంలో శక్తికి ఒక నియమం ఉంటుంది, ఆ నియమాన్ని ఎవరైనా అనుసరించవలసిందే. ఎందుకంటే సమూహం కోసం ఏర్పడింది ఆలయం కనుక సమూహ క్షేమం కోసం ఆలయంలో ప్రతిష్ఠింపబడిన యంత్రము, శాస్త్ర పద్ధతిలో ప్రతిష్ఠితమైన విగ్రహము
వాటికి నిత్యము ఆయా కాలముల యందు నిత్యోత్సవాదుల యందు ప్రత్యేక తిథుల యందు జరుగుతున్న అర్చనల వల్ల అక్కడ కేంద్రీకృతమైన శక్తి చాలా గొప్పగా ఉంటుంది కనుక ఆలయాలకు కూడా వెళుతూ ఉండాలి, క్షేత్రాలకు కూడా వెళుతూ ఉండాలి. వాటి యందు చేసిన దర్శనానికి ఇంత గొప్పగా ఉంటుంది. అందుకే దర్శన ఫలాన్ని, అందుకే ఆలయంలో దర్శనం అనే మాట మనం వింటూ ఉంటాం. ఏ ఆలయంలోనే దర్శనం గొప్పది, కానీ కార్తీక పూర్ణిమ నాడు కుమార దర్శనము. కానీ సంప్రదాయ సిద్ధమైనటువంటి పంచాంగాలు మీరు చూసినట్లయితే కార్తీక పూర్ణిమ దగ్గర ఏం రాస్తారో గమనించండి. జ్వాలాతోరణం అని ఉంటుంది, కుమార దర్శనం అని ఉంటుంది. ఆ కుమార దర్శనం అని ఏమిటి అంటే స్కంద పురాణంలో అంశం కనబడుతుంది. అలాగే ఆషాఢమాసం సర్వదేవతలకి ప్రీతికరం కనుక ఆషాఢమాసం నాడు వచ్చే కృత్తికా నక్షత్రానికి కూడా ప్రాధాన్యం ఉన్నది. ప్రతి మాస కృత్తికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రాధాన్యం. ఏకాదశులు ఎలాంటివో కృత్తిక లాంటిది. గణపతికి చవితి పర్వం వలె స్వామివారికి షష్ఠి. ఈ షష్ఠికి ఆ తిథి దేవతకి తానుకున్న శక్తి ఇవన్నీ కూడాను వీడు జ్యోతిషపరమైన మర్మాలతో ఉంటాయి. భారతీయ సంస్కృతిలో దేవతారాధనల వెనుక అంతరిక్షంలో ఉన్న జ్యోతిర్విజ్ఞాన రహస్యాలున్నాయి. దీన్నే కాస్మోస్ అంటారు ఆధునిక భాషలో. అంతరిక్షంలో ఉన్న వైశ్విక చైతన్య శక్తి, కాస్మిక్ ఎనర్జీ, అది రకరకాల జ్యోతిర్మండలాల ద్వారా, గ్రహాల ద్వారా, నక్షత్రాల ద్వారా మనకు లభిస్తున్నది. వాటన్నిటి ప్రభావం భూమి యందున్న జీవుల యందు ఉన్నది. ఎందుకంటే ఆకాశ ప్రభావంతో ఉండేదే భూమి, అంతే కదా. అలాంటి అంతరిక్షంలో ఉన్న నక్షత్రాదుల శక్తులకి దేవతారాధనలకి అనుబంధం ఉన్నది. అందుకు సుబ్రహ్మణ్యుడు అనగానే ప్రతి దేవతకి ఎందుకు నక్షత్రం చెప్పారు, ప్రతి దేవతకి ఎందుకు గ్రహాన్ని చెప్పారో ఆలోచించమెందుకు. నాస్తికులైన ఆస్తికులైన ఏ మతానికి చెందిన వారైనా వారందరిపై కూడా గ్రహాల ప్రభావం ఉంటుంది, తెలుసుకోండి. ఇక్కడ ఎంత వెరైటీగా పూజించుకోవచ్చండి. చవితి నాడు గణపతిని పూజించుకోండి, షష్ఠి నాడు సుబ్రహ్మణ్యుని పూజించుకోండి, సప్తమి నాడు సూర్యుడిని ఆరాధించండి, అష్టమి నాడు భైరవుని ఆరాధించండి, ఏకాదశి నాడు విష్ణువుని ఆరాధించండి. అదేవిధంగా త్రయోదశి ప్రదోషం నాడు, చతుర్దశి నాడు శివుని ఆరాధించండి. ఇలాగా ఒక్క రోజంతా ఒక్కలే ఉందా? పూర్ణిమ అమావాస్య తేడాలు లేవు. ఆ తేడాల్లో భగవంతుని కూడా రకరకాల రూపాల్లో ఆరాధించండి, రకరకాల ప్రయోజనాలు పొందండి. పైగా ఒక్కొక్కరికి ఒక్కొక్క గ్రహ బాధలు ఉంటాయి కనుక ఆ గ్రహ బాధలు తొలగించడానికి ఒక్కొక్క దేవతారాధన. అంతేకాదు జాతకంలో ఒక స్థానంలో ఉన్న గ్రహం బట్టి మనకి ఇష్టదేవత ఏర్పడతాడు. చూడండి, అది కూడా గొప్ప ఆశ్చర్యకరమైన అంశం. ఇవన్నీ సూచనగా ఎందుకు చెప్పడం జరుగుతుందంటే భారతీయ దేవతా విజ్ఞానము అంతరిక్షగతమైన విశ్వవ్యాపకమైనటువంటి ఒక జ్యోతిస్తత్వాన్ని ఆధారం చేసుకున్నది. ఇలాంటి విజ్ఞానం అదృష్టవశాత్తు భారతీయ వైదిక ధర్మంలో మాత్రమే ఉంది. ఇది తెలుసుకోండి. ఇక్కడ ఇది గ్రహించవలసిన ప్రధానమైన అంశం. అందుకే సుబ్రహ్మణ్యుడు అనగానే కృత్తికా నక్షత్రం గుర్తొస్తుంది. విశాఖ, ఆయన నుంచి వచ్చినప్పుడు విశాఖుడు, విశాఖ నక్షత్రం గుర్తొస్తున్నది. అదేవిధంగా ఆశ్లేష నక్షత్రం ప్రధానంగా చెప్పబడుతుంది. కృత్తిక అగ్ని నక్షత్రం. కృత్తిక నక్షత్రం అనగానే 6 నక్షత్రముల సముదాయం, వాళ్ళే షట్కృత్తికలు. అందుకే ఆయన పేరు కార్తికేయుడు. ఎంత విజ్ఞానం ఉన్నది ఇక్కడ. అంతేకాదు నక్షత్రేష్టి అని ఒక ఇష్టిని చేస్తారు, అది వేదములందు చెప్పబడుతున్నది. సద్గురువులు శివానందమూర్తి గారు ఒక మాట అనేవారు, గ్రహ పూజలు చేస్తున్నారు సంతోషమే కానీ అంతకంటే గొప్పది నక్షత్రేష్టి అని చెప్పారు. ఇక్కడ నక్షత్రేష్టి చేసినప్పుడు మాత్రం మనం అనుకున్న నక్షత్రాల వరుస ఉండదు. మనం నక్షత్రాలు లెక్క పెట్టుకుంటే అశ్విని నుంచి లెక్క పెడతాం, అశ్విని, భరణి, కృత్తిక ఇలా లెక్క పెడతాం. కానీ నక్షత్రేష్టిలో నక్షత్ర సంఖ్యను ఎక్కడ లెక్క పెడతారంటే కృత్తికతో మొదలు పెడతారు. కృత్తికాది భరణ్యంత నక్షత్రేష్ట్యర్చితోదయ అని లక్ష్మీ సహస్రనామాల్లో కనబడుతుంది. కృత్తికాది భరణ్యంత నక్షత్రేష్ట్యర్చితోదయ. కృత్తిక మొదలుకొని భరణి వరకు, అక్కడి నుంచి అది క్రమం. ఆ క్రమంతో నక్షత్ర ఇష్టి, నక్షత్రములకు మంత్రములు ఉన్నాయి. ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క మంత్రం ఉంది. మనం ఏ నక్షత్రంలో పుట్టామో ఆ నక్షత్రానికి సంబంధించిన మంత్రం ఉంటుంది. ఆ నక్షత్రానికి కూడా అధిదేవతలు, ప్రత్యేక దేవతలు ఉంటారు. గ్రహాలకు కూడా అధిదేవతలు ఉంటారు. కానీ మన జాతకంలో ప్రభావం చూపించే గ్రహాలు బట్టి ఆ దేవతలు. ఇప్పుడు సాధారణంగా మన ఆరోగ్యం కోసం ఒక ఔషధం తీసుకున్న ప్రత్యేక జబ్బులకి ప్రత్యేక ఔషధముల వలని మనకంటూ ఒక ఇష్టదేవతను ఆరాధిస్తున్నా ప్రత్యేకమైన కష్టాలు వచ్చినప్పుడు ప్రత్యేక దేవతను ఆరాధించవలసినదే. ఎంత వెసులుబాటు మనకు ఉన్నది. కానీ ఏ ఏడుపు వచ్చినా ఒక్కడే అంటే మరో బాధాకరం, తెలుసుకుంది. కనుక దేవతారాధనలో ఇన్ని ప్రత్యేకతలు ఎందుకు చెప్పారు అనేది గ్రహించగలిగితే, ఒకడు శివారాధకుడు కానీ అతనికి ఏదో ప్రత్యేకమైన బాధ కలిగింది, అతడు సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవచ్చు. అలాగే విష్ణు ఆరాధకుడు, అతడు ప్రత్యేకం కోసం సుబ్రహ్మణ్య ఆరాధన చేయవచ్చు. అంత మాత్రం చేత అతడు తన దైవాన్ని మార్చాడనడానికి లేదు, తన దైవాన్ని ఈ రూపంతో ఆరాధించాడని గ్రహించవచ్చు. ఇక్కడ ఇవన్నీ గ్రహించవలసింది. కానీ ఈశ్వరుడు ఎప్పుడూ ఒక్కడే, ఆ మాట మనకి ఎవరికి చెప్పక్కర్లేదు. కానీ ఈశ్వరుడు శక్తులు అనేకం
కనుక రకరకాల శక్తుల్ని రకరకాల దేవతలకు ఆరాధిస్తూ ఇవన్నీ ఒకే ఈశ్వరుడిని స్పృహ కలిగినటువంటి హిందూ ధర్మంలో పుట్టించిన అదృష్టానికి పరమాత్మకు నమస్కారం చేసుకుందాం. ఇంకేమున్నది ఇక్కడ? ఇదంతా కూడాను స్వామివారి ఆరాధనా విధానంలో నక్షత్రముల గురించి వాటి గురించి ప్రస్తావన చేసుకుంటూ కృత్తికాది మాసములు మనం ప్రస్తావన గ్రహించాం. ఇప్పుడు అలా వివిధములైన తిథులు యందు స్వామి ఆరాధనలు చెప్పారు గనక కృత్తిక అనగా ప్రధానమైన నక్షత్రం గనక అది కార్తికేయుడనే నామంలోనే కృత్తికా నక్షత్రానికి స్వామివారికి ఉన్న అనుబంధం మనకు స్పష్టమవుతున్నది. అందులో యజ్ఞం ప్రధానంగా అగ్ని. అగ్ని లేనిదే యజ్ఞం లేదుగా. అగ్నిముఖావై దేవాహ అదొక విశేషమైన అంశం. ఆ కారణం చేతనే సుబ్రహ్మణ్యుడికి ప్రధానంగా ఈ అగ్ని లక్షణాన్ని వివరిస్తున్నారు. సర్వాభీష్ట ప్రదాయకుడైన సుబ్రహ్మణ్యునికి నమస్కరిస్తూ స్వస్తి. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే గరుడ వాహన కృష్ణ గోపికాపతే శరణు మోహన కృష్ణ ప్రభో సద్గతే. శివ, నీకేమన్నా మాంసం అంటే కరువా? ఏమిటయా తినడం? ఇంగిలి మాంసం మొక్క తినడం ఏమిటి? అంత మాంసం తినాలి అనుకుంటే నీ దగ్గర లేదా? ధవళవపుషమిందోర్ మండలే సన్నివిష్టం భుజగబలయహారం భస్మదిగ్ధాంగమీశం మృగయ పరశుపాణిం చారు చంద్రార్ధమౌళిం హృదయ కమల మధ్యే సంతతం చింతయామి. ఓ చేతిలో గండ్రగొడ్డలు పట్టుకుంటాడు, ఓ చేతిలో లేడిని పట్టుకుంటాడు. నీకంత మాంసం వండుకు తినాలి అంటే ఈ గండ్రగొడ్డలు పెట్టి ఈ చేతిలో ఉన్న జింకనొక్క దెబ్బ కొట్టి కాస్త మాంసం ముక్క తీసుకుని ఈ చేతిలో ఉన్న బ్రహ్మకపాలంలో పడేసుకుని ఈ పైన ఉన్నటువంటి గంగాదేవిలో కాసి నీళ్లు తీసుకుని అందులో పోసుకుని మూడో కంటే అగ్నిహోత్రం మీద ఇలా పెట్టి ఉడకేసుకుని అక్కడే కూర్చుని నోట్లో పడేసుకోవచ్చు. వంటింట్లో కూడా వెళ్ళక్కర్లేదు, లేవక్కర్లేదు, తెచ్చుకోక్కర్లేదు. ఇది మానేసి ఎవరో తిన్నడు పెట్టినటువంటి ఇంగిలి మాంసం ముక్క తిన్నావా? నీకున్మాంసము వంచేని కరువా నీ చేత లేడుండగా జోకైనట్టి కుఠారముండ అనల జ్యోతుండ నీరుండగా పాకం బొప్ప ఘటించి చేతి పునుకన్ భక్షింపక బోయిచే చేకుంటెంగిలి మాంసమిట్లు తగునా శ్రీకాళహస్తీశ్వర అని అడిగాడు. అంటే ఆయన భక్తికి అంత వశుడైపోతాడు. తప్పు చేసినవాడు ఈశ్వరా తప్పు చేశాను, శరణం తరుణిందు శేఖర శరణం మే గిరిరాజ కన్యక శరణం పునరేవతావుభౌ శరణం నాణ్యతుపైమి దైవతం అన్నాడు అనుకోండి, అంతే పొంగిపోతాడు. త్రికరణ శుద్ధిగా భక్తితో ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే క్షమిస్తాడు. ఆ హృదయం ఉన్నవాడు కనుక దేవతలు ఋషులు అందరూ వచ్చి ఆయనని స్తోత్రం చేశారు. ఊర్ణనాభిగతి ఈ విశ్వ జనన వినాశ వృద్ధి హేతిభూతుండవగుచుందు విషరుద్ర ఈశ్వర, ఈ సమస్త విశ్వానికి నిర్మించేవాడివి నువ్వే, వృద్ధి చేసేవాడివి నువ్వే, వినాశనం చేసేవాడివి నువ్వే. అటువంటి నువ్వే మా మీద ఆగ్రహిస్తే మేమెక్కడ నిలబడతాం, కాపాడమన్నారు. మళ్ళీ దేవతలందరినీ అనుగ్రహించి భగుడికి కళ్ళిచ్చాడు. పూష అనబడేటటువంటి సూర్యుడికి దంతములను అమరేటట్టుగా అనుగ్రహించాడు. అలాగే భృగువికి మీసాలు గడ్డాలు మళ్ళీ మొలిచేటట్టుగా అనుగ్రహించాడు. దక్ష ప్రజాపతి శిరస్సు తెగిపోయింది కాబట్టి గొర్రె తలకాయ తీసుకొచ్చి అంటించేటట్టు దక్ష ప్రజాపతి లేచి యజ్ఞం ఆగిపోకూడదు కనుక యజ్ఞం పూర్తి చేసేటట్టు అనుగ్రహించాడు. ఈ దక్ష ప్రజాపతికి సంబంధించినటువంటి దక్షయజ్ఞము అనబడేటటువంటి ఆఖ్యానము ఎక్కడెక్కడ చెప్పబడుతుందో అక్కడక్కడ పరమేశ్వరుడు ఒక వరం ఇచ్చాడు. ఎప్పుడైనా ఈ దక్షయజ్ఞ ధ్వంసమనబడేటటువంటి కథని ధీయుతులై చదివిన, ధీరుండై వినిన, వాడు మంచి బుద్ధితో చెప్పిన, మంచి బుద్ధితో విన్నా, ఆ కారణం చేత అటువంటి వాళ్ళందరికీ కూడా ఆరోగ్యము కీర్తియు కలుగును, తొలగును భవబంధంబులు. అటువంటి వాళ్ళందరికీ కూడా ఆయుర్దాయం కలుగుతుంది, అపమృత్యు దోషం పోతుంది. 2 ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది, కీర్తి కలుగుతుంది. అన్నిటినీ మించి భవబంధములు తొలగిపోతాయి. కాబట్టి ఈ దక్షయజ్ఞ ధ్వంసం అనేటటువంటి ఆఖ్యానము ఏది ఉన్నదో అంత ప్రఖ్యాతి వహించినదై ప్రవచనయోగ్యమై భక్తుల చేత శ్రవణము చేయబడేటటువంటి విశేషమైన ఇతివృత్తమవుతుందని పరమేశ్వరుడు వరమిచ్చాడు. ఆ విధంగా దక్షయజ్ఞం పరిసమాప్తమైంది. అంటే ఇందులో శివా విశ్వాహ భేషజీ ఆమె
లోకం గాడి తప్పుతున్నప్పుడు లోకానికంతటికీ మార్గం దొరకడానికి పరమశివుణ్ణి రుద్రుణ్ణి చేసింది, రుద్రుడిని శివుణ్ణి చేసింది. చేసి ఆమె వలననే దక్షయజ్ఞ ధ్వంసమై శివనామాన్ని ధిక్కరించకూడదని, శివనింద చెయ్యకూడదని, శివనామ భజన చెయ్యడం లోకానికి ఉత్తమమని లోకానికంతటికీ తెలిసేటట్టుగా ఆ తల్లి చేసింది. అటువంటి ఆఖ్యానం దక్ష ప్రజాపతికి సంబంధించిన ఆఖ్యానం. అదే తల్లి అదే తండ్రి బిడ్డలు చేసినటువంటి అపరాధాల్ని దృష్టిలో పెట్టుకోరు. ఎందుచేత అంటే మీరు చూడండి, అసలు బిడ్డ అనేటప్పటికే వాళ్ళ యందు ఒక లక్షణం ఉంటుంది, అపరాధం చెయ్యడంతోనే వాళ్ళ జీవనం ఉంటుంది. అసలు బిడ్డ యొక్క జీవన ప్రారంభం ఎక్కడుంటుంది అంటే అపరాధముతో ఉంటుంది. తల్లిదండ్రుల యొక్క జీవితం ఎక్కడుంటుంది అంటే క్షమించడంలో ఉంటుంది. అమ్మ అంత కష్టపడి పిల్లాన్ని కంటుంది, మృత్యు సదృశమైనటువంటి వేదన పొందుతుంది, పాలిస్తుంది. అమ్మకి ఈ ప్రపంచంలో అన్నిటికన్నా విలువైన వస్తువు అంటే ఒక్కటే. ఏమిటి ఆమెకి విలువైన వస్తువు అంటే ఆమె మెడలో మంగళసూత్రం. ఏది ముట్టుకున్నా ఊరుకుంటుంది. ఆవిడ మెడలో మంగళసూత్రాన్ని ఎవడైనా ముట్టుకున్నాడో ఆవిడ అంగీకరించదు. ఏ స్త్రీకైనా తన ప్రాణం కన్నా ఎక్కువ మంగళసూత్రమే. ఎందుకు దాని పేరే మంగళసూత్రం? ఎందుకు మంగళసూత్రం అయింది అంటే తన మెడలో కడుతూ భర్త ప్రతిజ్ఞ చేస్తాడు. అది తల్లితో చేయడు, తండ్రితో చేయడు, ఎవ్వరితో చేయడు. మాంగళ్యం తంతునానేనా మమ జీవనహేతునా కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదాంశతం అంటాడు. నేనున్నానని గుర్తు నీ మెడలో ఉన్న ఈ సూత్రము అని చెప్తాడు. ఆమె యొక్క ఐదోతనానికి గుర్తు ఆ మంగళసూత్రం. ఆ మంగళసూత్రాన్ని ఎవరైనా ఇలా పట్టుకున్నారో ఆమె అంగీకరించదు. అందుకే మంగళసూత్రాన్ని చేత్తో పట్టుకోవడం కానీ, మంగళసూత్రాన్ని బలవంతంగా లాగడం కానీ, అది గాలిలో విసిరివేయబడినట్లు కానీ, అసలు అటువంటి అమంగళకరమైనటువంటి విషయాలు చూడకూడని సమయంలో కంటి వెంట పడకూడదు. అసలు లోకంలో అటువంటివి జరగడం అన్నది కూడా ఉండకూడదు. కాబట్టి ఏది మంగళప్రదమైందో, దేన్ని మంగళప్రదంగా చూపించాలో దాని విషయంలో పరాకు జాగరూకత అవసరం. మంగళసూత్రం అంటే మంగళసూత్రమే. లౌకికమైనటువంటి తల్లిదండ్రులకే అంత ప్రేమ ఉంటే జగత్తుకంతటికీ తల్లిదండ్రులైనటువంటి ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరుల యొక్క ప్రేమ ఎంత ఉత్కృష్టమైనదై ఉంటుంది. వాళ్ళు లోకం చేసేటటువంటి ఎన్ని తప్పుల్ని భరించి వహించి సహించి క్షమించి చూస్తూ ఉంటారు. కాబట్టి మనం ఇన్ని తప్పులు చేసినా కూడా ఇంకా అన్నం నోట్లోకి వెడుతోంది అంటే శర్వాణీ స్వరూపమైనటువంటి ఆ తల్లి యొక్క క్షమాభిక్ష, ఆమె యొక్క ఔదార్యం, ఆమె యొక్క దయాగుణం, శంకరుని యొక్క దయాస్వరూపం, వాళ్ళిద్దరి యొక్క లక్షణం అటువంటిది. వాళ్ళిద్దరూ ఎంత దయతో ఉంటారో, వాళ్ళిద్దరూ ఎంత తప్పు చేసిన వాళ్ళ విషయంలోనూ తప్పు గుర్తుపెట్టుకోకుండా ఎంత అనుగ్రహిస్తారో చూపించడానికి పోతన గారు భాగవతంలో అష్టమ స్కంధంలో ఒక అద్భుతమైనటువంటి ఉపాఖ్యానం ఇచ్చారు. క్షీరసాగరాన్ని చిలుకుతున్నారు దేవతలు రాక్షసులు వెళ్ళి. ఎందుకని అంటే అందులోంచి అమృతం వస్తే ఆ అమృతం తాగాలి అని వాళ్ళ కోరిక. ఆ పాలవెల్లి లోపల అప్పటికప్పటికి మందరాగము తిరుగన్ చప్పుడు నిండెన జాండము చెప్పెడిదే మధుని చెవులు చిందరగుని అన్నారు. ఆ పాల సముద్రంలో మందర పర్వతాన్ని దింపి వాసుకుని చుట్టి దేవతలు దానవులు కలిపి పట్టుకుని చిలుకుతుంటే ఆ మందర పర్వతం తిరుగుతుంటే ఆ వచ్చినటువంటి చప్పుడుకి ఎక్కడో సత్యలోకంలో నిష్టలో ఉన్నటువంటి బ్రహ్మగారు ఉలిక్కిపడి లేచి చెవులు బద్దలైపోతున్నాయి, ఏమిట్రా చప్పుడో అని అడిగట్ట. అయ్యా కింద క్షీరసాగరాన్ని మథనం చేస్తున్నారు, దేవతలు దానవులు కలిసి మందర పర్వతాన్ని పెట్టి చిలుకుతున్నారన్నారు. అలా వాళ్ళు అమృతోత్పాదనము కొరకని పాలసముద్రాన్ని చిలుకుతున్నారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఉపేంద్రాయ నమః. కశ్యప మహర్షి వ్రత నియమాలను ఇలా బోధించసాగాడు. ఇంకో పారి చెప్తాను విను.
ప్రాణులను వేటిని కూడా హింసించరాదు, దూషణ చేయరాదు, అసత్యమాడరాదు, లేనిపోని వారితో గంటలు గంటలు మాట్లాడుకోకూడదు. మంచిదే మాట్లాడాలి. వాళ్ల మీద వీళ్ల మీద చాడీలు చెప్పుకోకూడదు. వాళ్లను వీళ్లను బాధ పెట్టి అనుమానంగా ఇంకొకరి మీద అభండాలు మోపరాదు. గోళ్లను జుట్టును కత్తిరించుకోకూడదు. గోళ్లను నోటితో కొరకరాదు. అపవిత్రమైన వస్తువును ముట్టుకోరాదు. నీళ్లను ఒంటి మీద పోసుకోవాలే కాని నీళ్లలో దిగి స్నానం చేయరాదు. కోపించకూడదు. దుష్టులతో మాట్లాడకూడదు. ఉతకని వస్త్రాన్ని ధరించకూడదు. నీళ్లలో దిగితే ఈత కొట్టాల గాని నీళ్లలో దిగి స్నానం చేయకూడదు. పవిత్రమైన నదిలో స్నానం చేయవచ్చు, కానీ ఇష్టమొచ్చిన ప్రకారంగా వెళ్లి ఈత కొట్టుకుంటూ నదిలో ఉండకూడదు. పవిత్రమైన నది కాబట్టి స్నానం చేయవచ్చు, నీళ్లలో దిగచ్చు. ఏ కాలంలో అయినా ఒకసారి ధరించిన మాలను మళ్లీ ధరించకూడదు. పెట్టుకున్నటువంటి పూలను గూటికి పెట్టి మళ్లీ పూలు పెట్టుకోకూడదు. దోసిలితో నీటిని తాగకూడదు. స్నానం చేయకోకుండా ముఖము చేతులు కాళ్ళు కడుక్కోకుండా సంధ్యాకాలంలో జుట్టు విరబోసుకొని బొట్టు పెట్టుకోకుండా అలంకారం చేసుకోకుండా ఒంటి నిండా వస్త్రం కప్పుకోకుండా బయట తిరగకూడదు. అసలు జుట్టును విరబోసుకొని ఉండకూడదు. అది అశ్రేయస్సుది. లక్ష్మి వాళ్ళ ఇంటి నుంచి వెళ్ళిపోతుంది. దరిద్రం పట్టుకుంటుంది. వాళ్ళకు హద్దు లేకుండా మాట్లాడకూడదు. కాళ్ళు కడుక్కోకుండా అశుచిగా తడి కాళ్లతో పడుకోకూడదు. ఉత్తర వైపు గాని పడమర వైపు గాని తలబట్టి పడుకోకూడదు. 2 సంధ్యాల్లోనూ పడుకోకూడదు. సంధ్యల సమయం అంటే సాయంత్రం గాని పొద్దున సంధ్యమది, మధ్యాహ్న సంధ్యమది పడుకోకూడదు. అన్ని సమయాల్లోనూ ఉతికిన వస్త్రం ధరించి బొట్టు మొదలైన మంగళ చిహ్నాలను పెట్టుకొని శుచిగా ఉండాలి. స్త్రీ ఎప్పుడూ శుచిగా ఉండాలి, లక్షణంగా ఉండాలి. తల దూకోవాలి, జడ వేసుకోవాలి. ఉదయమే పలహారం చేయటానికి ముందే గోవులను, వేదవేత్తలను, లక్ష్మీదేవిని, శ్రీహరిని పూజించాలి. ఇంట్లో గోవు లేదా ఓ ఫోటోలో పూజించేవారంటున్నారు. సువాసిని స్త్రీలకు పుష్పమాలలను, గంధాన్ని, ఆహారాన్ని, అలంకారాన్ని ఇచ్చి పూజించాలి. భర్తకు కూడా అన్ని విధాలుగా సేవ చేసి స్తుతించాలి. భర్త యొక్క తేజస్సు తన కడుపులో ఉన్నట్లుగా భావించాలి. పుత్ర సంతానాన్ని ఇచ్చే పుంసవనం అనే ఈ వ్రతాన్ని సంవత్సరం కాలం నువ్వు విఘ్నం లేకుండా ఆచరిస్తే నీకు ఇంద్రుడిని వధించే కుమారుడు పుడతాడు అని కశ్యప మహర్షి బోధించాడు. ఎన్ని నియమాలు చూడండి. ఏదో ఒకటి తప్పినా ఏమవుతుందో తెలియదు. దితి గొప్ప సంకల్పం, శక్తి గలది కావచ్చు, దానికేంటి, ఎన్ని ఇవే కదా అని ఆమె భర్త చెప్పినటువంటి మాటలను విని అన్ని అంగీకరించింది. ఆమె తన గర్భంలో కశ్యపుడి తేజస్సును ధరిస్తూ వ్రతాన్ని యథాతథంగా వెంటనే ఆచరించాలి. యథాతథంగా మామూలుగా వ్రతాన్ని పూర్తిగా ఆచరించడానికి ప్రారంభం చేసింది. ఈ వ్రతం గురించి ఇంద్రుడికి తెలిసింది. వచ్చింది ఇక్కడ చిక్కు. ఇంద్రుడు తెలివైనవాడు. తన పినతల్లి అభిప్రాయాన్ని ఆయన తెలుసుకున్నాడు. ఆమె వ్రతాన్ని ఆచరించటానికై ఆశ్రమంలో ఉండగా అతడు ఆమెకు నిరంతరం సేవ చేస్తూ ఆమెను కనిపెట్టుకుని ఉన్నాడు. అతడు ప్రతిరోజు ఆయా సమయాలలో అడవి నుండి పళ్ళు, దుంపలు, సమిధలు, దర్భలు, ఆకులు, చిగుళ్ళు, మట్టి, నీరు అనే వాటిని తీసుకువచ్చి ఆమెకు సమర్పించేవాడు. లేడిని చంపాలని కోరుకునే కిరాతకుడు లేడి వేషంలో తిరిగినట్టుగా మోసగాడైన ఇంద్రుడు
దితి యొక్క వ్రతంలో లోపాన్ని వెదికి పట్టుకోవాలనే కోరికతో ఆమెకు సేవ చేస్తూ అనుక్షణము ఆమెనే కనిపెట్టుకొని ఉండసాగాడు. వేరే రూపంతో ఉన్నాడు ఇక్కడ. దితి యొక్క వ్రతంలో లోపం పట్టుకోవటమే ఇంద్రుడి యొక్క లక్ష్యం. కానీ అతడికి ఆమెలో ఏ లోపము కనిపించలేదు. కఠినంగా వ్రతం చేస్తోంది. అప్పుడు ఇంద్రుడు, ఇప్పుడు నాకిక్కడ ఏ ఉపాయంతో మేలు జరుగుతుంది అని ఆలోచించి చాలా బాధపడ్డాడు. ఈవిడ తప్పటం లేదే వ్రతము, ఎక్కడా తప్పు చేయటం లేదే. ఒకరోజు వ్రతాచరణంతో చిక్కి శల్యమై ఉన్నటువంటి దితి అన్నం తిని నోరు చేతులు కాళ్ళు కడుక్కోకుండా సంధ్యాకాలంలో నిద్రించింది. ఒక్కరోజు ఆ వ్రతం చేసి 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 చాలా వ్రతం చేసి చాలా పూజలు చేసి బక్కచిక్కిపోయింది. శక్తి లేకపోకుండా ఉంది. ఆ సమయంలో నోరు చేతులు కాళ్ళు కడుక్కోకుండా పడుకునే ముందు కడుక్కోవాలా, నోరు కడుక్కోవాలా, పళ్ళు దోముకోవాలా, చేతులు కాళ్ళు కడుక్కోవాలా, పరమాత్ముడికి నమస్కారం చేయాలి, కాళ్ళు తుడుచుకోవాలా, అప్పుడు పడుకోవాలా. ఇష్టం వచ్చి తిరిగి తిరిగి అట్లనే వచ్చి పడుకోరాదు. సంధ్యాకాలంలో పడుకోరాదు. అది మాత్రం జ్ఞాపకం పెట్టుకోండి. సంధ్యాకాలంలో నిద్రించింది. అక్కడొచ్చింది ప్రారంధం. ఆమెకు అటువంటి మోహాన్ని కలిగించింది. దితి బాగా నిద్రించటంతో తెలివి కోల్పోయి ఉంది. అప్పుడు యోగశక్తులలో సమర్థుడైన ఇంద్రుడు ఆ అవకాశాన్ని వినియోగించుకొని యోగశక్తితో ఆమె ఉదరంలోకి ప్రవేశించి బంగారు కాంతి గల ఆ గర్భాన్ని తన వజ్రాయుధంతో 7 ముక్కలుగా ఖండించాడు. అప్పుడు ఏడుస్తున్న ఆ 7 ఖండాలను చూసి ఏడవకండి అంటూ మళ్ళీ ఒక్కొక్క దానిని 7 ముక్కలుగా నరికాడు. ఆ గర్భపు ముక్కలన్నీ చేతులు జోడించి ఇంద్రుడితో, ఓ ఇంద్ర, మమ్మల్ని ఎందుకు చంపాలనుకుంటున్నావు? మేము నీ తమ్ములమైనటువంటి మరుత్తులం అన్నాయి. ఇంద్రుడు ఆ మరుద్గణాలతో, మీరు నా తమ్ములు గనక భయపడకండి అన్నాడు. వారు ఆయనకు ప్రియమైన అనుచరులై సోదర ప్రేమను కలిగి ఉన్నారు. ఓ పరీక్షిత్ రాజా, శ్రీహరి యొక్క దయతో ద్రోణపుత్రుడైన అశ్వత్థామ ప్రయోగించిన అస్త్రం నిన్ను సంహరించలేదు కదా. పరీక్షితుడికి జ్ఞాపకం చేస్తున్నారు యుద్ధం విచారం. అలాగే ఆ దితి యొక్క గర్భము వజ్రాయంతో ముక్కలు ముక్కలుగా నరకబడినా మరణించలేదు. జగత్తుకు కారణమైన పురుషోత్తముడిని ఒక్కసారి ఆరాధించిన మానవుడు ఆయనతో ఐక్యమైపోతాడు. అటువంటిది దితి శ్రీహరిని సంవత్సర కాలం ఆరాధించింది. ఉపేంద్రాయ నమః.